మావోయిస్టు ఉద్యమం ఇక కాలగర్భంలో కలిసిపోయినట్లేనా? మావోయిస్టు చరిత్రలోనే అత్యంత కీలకమైన ఘట్టానికి కౌంట్ డౌన్ మొదలయ్యిందా? మావోయిస్టు అగ్రనేత ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి లొంగుబాటుకు సిద్ధమవుతున్నారా? గణపతి లొంగిపోవాలంటూ సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు ఇందులో భాగమేనా? మావోయిస్టు రహిత దేశంగా ఇండియాను మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం మార్చి 31ని డెడ్లైన్గా పెట్టుకుంది. ఈ నెలాఖరుతో ఆ గడువు ముగుస్తుంది. ఇప్పటికే మావోయిస్టుల్ని చావుదెబ్బ కొట్టింది కేంద్రం. రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టుల్ని ఏరివేసింది. ఓవైపు ఎన్కౌంటర్లు, మరోవైపు లొంగుబాట్లతో మావోయిస్టు పార్టీ దాదాపు భూస్థాపితమైంది. ఏకంగా కేంద్ర కమిటీ సభ్యుల్లో కొంతమందిని బలగాలు మట్టుబెట్టడంతో పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. మరోవైపు వందల సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోవడం వల్ల పార్టీ తక్కువ టైంలోనే బలహీనపడింది. తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఏకంగా 130 మంది మావోయిస్టులు ఆయుధాలతో సహా లొంగిపోయారు. ఇక మిగిలింది ఒకే ఒక కీలక ఘట్టం. అదే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు. ఆయన లొంగిపోతే మావోయిస్టు ఉద్యమం ముగిసినట్టే. కేంద్ర ప్రభుత్వం సూచన మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. ముప్పాలపు లక్ష్మణరావు గారు అలియాస్ గణపతి గారితో సహా, ఎందుకంటే కొండపల్లి సీతారామయ్య గారి తర్వాత నక్సలిజంలో అంత గుర్తింపు, ప్రజల యొక్క గుర్తింపు ఉన్న వ్యక్తి గణపతి గారు. 75 సంవత్సరాల పైగా వారి వయసు ఉండొచ్చు. వారి ఆరోగ్య పరిస్థితి కూడా బాగలేదని మా అధికారులు నాకు చెప్పడం జరిగింది. వారి ఆరోగ్యానికి, వారి ప్రాణానికి వారు సరెండర్ అవుతే తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా రక్షణ కల్పిస్తుంది. వారితో సహా సెంట్రల్ కమిటీ కానీ, స్టేట్ కమిటీ కానీ వివిధ హోదాలలో అజ్ఞాతవాసంలో ఉన్న నక్సలైట్లను జనజీవన స్రవంతిలోకి రాండి అని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పిలుపు ఇస్తుంది. ఇటీవలే తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయిన మాజీ ముఖ్య నేతలు గణపతితో సంప్రదింపులు జరుపుతున్నట్టు సమాచారం. ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి 1949లో ఉమ్మడి కరీంనగర్ జిల్లా సారంగపూర్ మండలం బీర్సూర్లో పుట్టారు. చదువు పూర్తి చేసుకుని బీఈడీ ట్రైనింగ్ కోసం వరంగల్ వెళ్లి అట్నుంచి అటే అజ్ఞాతంలోకి వెళ్లారు. మావోయిస్టు రాజకీయ సిద్ధాంతం నుంచి మిలిటరీ యాక్షన్ వరకు గణపతి ముందుండి నడిపించారు. రెడ్ కారిడార్తో పాటు PLGA ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. పోలీసులకు మోస్ట్ వాంటెడ్ గా ఉన్న గణపతి అనారోగ్యంతో 2018లో పార్టీ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ముప్పాల లక్ష్మణరావు 4 దశాబ్దాలు మావోయిస్టు ఉద్యమంలో క్రియాశీలక పాత్ర పోషించారు. ప్రస్తుతం అనారోగ్యంతో ఉన్న గణపతి దేశం బయట ఉన్నట్టు గుర్తించారు తెలంగాణ పోలీసులు. త్వరలో గణపతి లొంగుబాటుకు సంబంధించిన ప్రక్రియను పూర్తి చేసే పనిలో పోలీసులు ఉన్నట్టు తెలుస్తోంది. కేంద్ర ప్రభుత్వం విధించిన డెడ్ లైన్ లోపే మావోయిస్టు అగ్రనేత గణపతి లొంగుబాటు ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉంది.